ఈనాడు చాలా మంది ప్రజలకు వచ్చినటువంటి సమస్య అదే. ఏమిటి సమస్య అంటే తమ స్వజ్ఞానము తమ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకుంటున్నారు, గమ్యానికి చేరుకోలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. గడిచిన వారం మనం ఎబ్బేజు యొక్క జీవితం నుంచి కూడా కొన్ని మాటలు ధ్యానం చేశాం. ఏమిటి మనం ధ్యానం చేసింది? చిన్న జీవితము కానీ పెద్ద ఆశీర్వాదము. ఈ దినమందు కూడా అదే అంశాన్ని కొనసాగించాలని చెప్పి ఆశపడుతున్నాను. నేనంటాను, నీవు దేవునిలో ఎదగటానికి, నీవు అభివృద్ధి చెందటానికి నీకు హద్దులు ఏమీ కూడా లేవు. నేనంటాను, నీ మనస్సే నీకు హద్దు, నీ ఆలోచనలే నీ హద్దులు. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. దానియేలు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాడో వాక్యం మనకు చూపిస్తుంది. ఈనాడు కూర్చున్నటువంటి మీరు కూడా, ఆన్లైన్లో చూస్తున్నటువంటి మీరు కూడా అనేక రకములైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా వెళుతూ ఉండవచ్చు. అయితే ఈ ప్రతికూల పరిస్థితి దానియేలు జీవితంలో చూసినప్పుడు దానియేలుకు ముందు ఏముందంటే మరణము ముందు ఉన్నది. మరణము ముందుండటం కాదు, మరణము అతి సమీపంగా వచ్చింది, మరణం అతి చేరువగా వచ్చింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి? మరణము చేరువగా ఉన్నటువంటి పరిస్థితులు, నాకు ఇక ఉనికి లేదు, ఇదే అంతము అనుకున్న పరిస్థితుల్లో మనము ఏమైనా చేయగలమా? అయితే ఇక్కడ లేఖన భాగం చూస్తే 2 విషయాలు మనకి కనబడుతున్నాయి. రెండు గ్రూప్స్ ప్రజలు కనబడుతున్నారు. ఒక గ్రూపు ప్రజలు ఎవరంటే ఆ బబులోనులో ఉన్నటువంటి, మరి దేవుని వాక్యం చెప్తున్నట్టు జ్ఞానులు అని చెప్పొచ్చు. అయితే నిజం చెప్పాలి, వారు జ్ఞానులు కాదు, వాళ్ళు వేరేవారు. బబులోనులో ఉన్నవారు వాళ్ళు ఏం చేస్తున్నారు? తర్వాత దానియేలు యొక్క మిత్రులు ఏం చేస్తున్నారు మనం లేఖన భాగంలో చూడవచ్చు. మరి ఈ స్టోరీని మనం చదివిన స్టోరీలు చూస్తే నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఉన్నాడు. ఈ రాజుకి కల వచ్చింది. కల రావటం కాదు, కలలు వచ్చినాయి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు చూడాలి. కొన్నిసార్లు ఏకవచనాలు ఉంటాయి, కొన్నిసార్లు బహువచనాలు ఉంటాయి. అన్నీ కూడా చక్కగా చూసిన వారికి ఉండాలి. కొన్నిసార్లు కల వచ్చిందని చెప్తుంది దేవుని వాక్యం, కొన్నిసార్లు కలలు వచ్చినట్టు దేవుని వాక్యం చెబుతుంది. అయితే కలలా అయితే ఒకటి మాత్రం స్పష్టంగా కనిపించేది ఏంటంటే కళ వచ్చినట్టుంది, కానీ ఆ కళే మాటికి వచ్చినట్టుంది. అయితే మీరందరూ కళ్ళ గురించి ఉన్నప్పుడు మీరు అనొచ్చు ఏంటంటే, ఏం రాజు నీడు ప్రతి కళకే బెదిరిపోయేవాడు రాజ్యాన్ని ఏం పరిపాలిస్తారండి? వాడు పరిపాలించగలడా? కళల్ని అంత సీరియస్గా తీసుకోవాలా? కళ్ళ గురించి అంత బెదిరిపోవాలా? నెబుకద్నెజర్ was not a nitwit. He was not a silly person. ఏమి సామాన్యుడటువంటి వ్యక్తి కాదు ఈ నెబుకద్నెజర్. ఇది అసాధారణమైనటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి జీవితంలో కలవరం కలుగుతుంది అంటే కారణం ఉంది. కారణం లేకుండా మనుషులు గాబరా పడరు, కారణం లేకుండా మనుషులు కలవరపడరు. యుద్ధములు చేసిన వారు, నైపుణ్యత కలిగిన వారు, పరిపాలన దక్షత కలిగిన వారు భయపడుతున్నారంటే దాని వెనకాల కారణం ఉంది. కారణం ఉందంటే ఏమిటి కారణము? ప్రతిదినము కూడా కళ కనబడుతుంది. ఆ కళ కనబడతామంటే ఏమి కళ? ఏదో మామూలు కళ కాదు. ఏమిటి కళ? ఒక పెద్ద రాయి, అది చేతి సహాయము లేనటువంటి రాయి, అది ఆ మెటాలిక్ స్టాచ్యూ, ఆ లోహముతో చేసినటువంటి విగ్రహం మీద పడడం. ఆ విగ్రహము ఏమైంది? అది పట
పడిపోవటం ఇది కనబడుతుంది. అయితే ఒకవైపు తాను ఆ కళను చూచినట్టు ఉన్నాడు, ఆ రెండో వైపు చూడనట్టు కూడా ఉన్నాడు. మన కళ్ళు వస్తాయి కదా కొన్నిసార్లు, గుర్తున్నట్లు ఉంటుంది, గుర్తు లేనట్లు ఉంటుంది. లోపల రైళ్లు పరిగెడుతున్నాయి. మనం అనుకుంటాం అధికారం ఉంటే డబ్బు ఉంటే ఏంటి ధైర్యం వస్తుంది. అధికారం డబ్బు నీకు ధైర్యాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరిని పిలిచారంటే మంత్రగాళ్ళని పిలిచాడు, చేతబడి చేసేవాళ్ళని పిలిచాడు. ఈయన కూడా ఏమనుకుని ఉంటాడంటే చూద్దాం వీళ్ళు ఏం చేశారో చేయకపోయినా ఏదో మంత్రం చెప్పి వెళ్తారు, పోనీ మంత్రం చెప్పి వెళ్తే ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి ఆందోళన తొలగిపోతుంది. సరే మంత్రగాళ్ళందరినీ పిలిచారు, మంత్రగాళ్ళు వచ్చారు. ఈ రాజు అయిన నువ్వు మమ్మల్ని కళను చెప్పమంటున్నావు, అర్థం చెప్పమంటే మేము చెప్పగలం, మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి. అప్పుడే కాదు పుస్తకాలు, అపొస్తలుడైన పౌలు ఎఫెసులో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ఆ మంత్రగాళ్ళందరూ ఏం చేస్తారు, పుస్తకాలను తీసుకొచ్చి తగలబెట్టారు. ఎందుకంటే అన్ని నామల కంటే పైన మంత్రగాళ్ళ, నా మంత్రగాళ్ళ కంటే కూడా శక్తి కంటే యేసు యొక్క శక్తి బలమైన శక్తిగా కనిపించింది. అందుకని పుస్తకాల నుంచి కొంచెం చెప్పేం చేశారు, తీసుకొచ్చి తగలబెట్టారు. కళను చెప్పగలరా అనేటువంటి ప్రశ్న అసలు ఎవడు ప్రపంచ చరిత్రలో ఎవరు అడగలేదు. నువ్వు అడిగేటువంటిది అసాధ్యమైనటువంటిది, ఇది అసాధారణమైంది, ఇది అసాధ్యమైంది. అయితే వాళ్ళు అంటున్నారు ఇది మాతో అసాధ్యం, ఇది మాకు అసాధారణం. కానీ దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు? దేవతలతో. అర్థం ఏంటి? దీనికి సమాధానం దేవుడు ఒక్కడే సమాధానం ఇవ్వగలడు. అయితే ఆ దేవుడు భూలోకంలో నరుల మధ్య నివసించాడు. అందుకని ఆ దేవుని ఎదురు నుంచి కూడా సమాధానం మీరు పొందలేరు. ఒక రకంగానేమో సమాధానం లేదన్నారు, రెండో రకంగా అన్నారు సమాధానం ఉంది. ఎక్కడ సమాధానం? దేవుని దగ్గర ఉంది. కానీ ఆ దేవుని యొక్క నివాసం భూలోకం మీద లేదు, అందుకని సమాధానం ఇవ్వలేమన్నారు. సరే రాజుగారు ఏమన్నాడు? బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్. ఇప్పుడు ఏమొచ్చింది? తలకాయలు తీసాడు. ఇంతకు ముందే కదా తలకాయ ఎగిరిపోవలసింది. ఎప్పుడు మొదటి అధ్యాయంలో మనం చూసాం, ఎవరిని భోజనం తినమంటే అప్పుడే తలకాయ ఎగిరిపోవలసింది. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు అద్భుతంగా తలకాయలను కాపాడు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? తలకాయ ఎగిరిపోయే పరిస్థితి. అయితే ఆ రాజు దగ్గరికి, ఆ దానియేలు దగ్గరికి అర్యోకు వచ్చాడు. అన్నాడు ఏమంటాడు? చదువునమ్మా వచ్చిన కూడా. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపత్యగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకును అడుగగా ఆర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శాసనం వచ్చింది. దానియేలు గారి దగ్గర కూడా ఏం తెచ్చారు? ఖడ్గం తెచ్చారు. ఎందుకు తెచ్చారు ఖడ్గం? తలకాయ తీసివేయడానికి తెచ్చారు. భక్తి అనేటువంటిది ఇంకా లేకపోతే దేవునితో మనకు సంబంధం ఉంటే ఆ సంబంధం అనేటువంటిది మన ప్రతికూల పరిస్థితుల్లో కనబడాలి. ఇక్కడ దానియేలు గాబరా పడిపోవట్లేదు. దానియేలు మెలుగుతున్నట్టు విధానం చూస్తే ఎంత చక్కగా జ్ఞానంతో మెలుగుతున్నాడో. ప్రతికూల పరిస్థితులలో దేవుని ప్రజలకు ఎలా మెలగాలో కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నీకు దేవునికి సంబంధం ఉంటే
ఆ సంబంధం ద్వారా దేవుడు ఏం చేస్తాడు, ప్రతికూల పరిస్థితుల్లో ఏ మార్గంలో వెళ్ళాలి, ఏమి చేయాలి అన్నటువంటి ఆలోచనను దయచేసినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. వ్యాపారంలో నీకు కావాల్సిన మెలకువలు దాచేసేవాడు, చదువులో నీకు కావాల్సిన మెలకువలు దాచేసేవాడు ఆయన, కుటుంబంలో నీకు కావాల్సిన మెలకువలు దాచేసేవాడు ఆయన. ఈ దానియేలుకు దేవుడు చేస్తున్నాడు, మెలకువను ఇస్తున్నాడు. ఈ మెలకువ ఏమిటి అంటే, ఒక్కసారి అర్యోకు దగ్గరికి వెళ్ళి ఏం చేయి, నీవు మాట్లాడు. తలకాయలు తీసేయాలి, కరెక్టే, కానీ ఇంత తొందర ఏమిటి? అర్యోకు ఎక్కడ తీసుకువెళ్ళాడు? రాజు దగ్గర తీసుకువెళ్ళాడు కదా, అవును కదా? ఓకే, చూడండి ఒకసారి వచ్చిన చదవనమ్మా. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. ఆమేన్. ఇంకా ఇక్కడ ఒక మాట చెప్పాలంటే, చురుకుతనం కూడా కాదు, నేను అంటాను ఇంగ్లీష్ భాషలో న్యాక్ అంటారు, KNAC, న్యాక్. వాడు భలే న్యాక్గా ఉన్నానంట. ఇక్కడ దానియేలు ఈ ప్రవర్తిస్తున్న విధానం చూస్తే ఏం కనపడుతుంది? ఒక న్యాక్గా. చూడు, మరణము సమీపించింది, కానీ పరిస్థితుల్లో ఏమిచ్చాడు దేవుడు? ఒక న్యాక్గా ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో దేవుడు చూపిస్తున్నాడు. ఈ పరిస్థితుల మధ్యలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడో మనం చూడాలి. దేవుని వాక్యం చూస్తే, నేను చెప్పాను, టైటిల్ ఏమని చెప్పాను? చిన్న జీవితమే కానీ పెద్ద ఆశీర్వాదం. వీరి వయస్సు ఎంత? సుమారు 15, 3 సంవత్సరాల ట్రైనింగు పూర్తి అయిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 18 సంవత్సరాలు. ఇప్పుడు రాజు యొక్క మొదటి సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఇది. 18 సంవత్సరాల వయస్సులో చూడండి దానియేలు ఎలా మెలుగుతున్నాడో చూడండి. 50 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు జీవితంలో ఎలా మెలగాలో, ఎలా మాట్లాడాలో మనకేం ఉండదు, గ్రహింపు ఉండదు. అందుకే మొదటి అధ్యాయంలో మనం చూసాము, దేవుడు ఏం చేశాడు? దానియేలు యొక్క నమ్మకత్వాన్ని చూసి దేవుడు దానియేలుకి ఏమని అనుగ్రహించాడు? జ్ఞానమును అనుగ్రహించాడు, విషయమును అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? జ్ఞానమును అనుగ్రహించాడు. జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించినటువంటి దేవుడు. ఈనాడు అనేక కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. దేవుని సంఘానికి వస్తున్నారు, కానీ దేవుని సన్నిధిలో నమ్మకత్వం కనబరచలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం నడుచుకున్నప్పుడు మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలో, మన జీవితాలు ఎలా కట్టుకోవాలో, మన బిడ్డలు ఎలా నడిపించాలో దానికి కావలసిన జ్ఞానమును దయచేసేవాడు. 18 సంవత్సరాల వయసులో దానియేలు ఏమి హ్యాండిల్ చేస్తారండి? తన చేతుల్లోకి ఏమొచ్చింది? తన జీవితంలోకి ఏమొచ్చింది? మరణపు సంఖ్యలు. దేవుడు తన ప్రజలను అలా ఎంత గొప్పగా సిద్ధపరిచేవాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యల నుంచి వెళ్తున్నావో, ఈరోజు ఏ భారాన్ని మోస్తున్నావో, దేవుడు తన ప్రజలకు మనకు అవసరమైనటువంటి మన చేతులకు ఏం చేసి దేవుడు నేర్పిస్తాడంట? యుద్ధమును నేర్పించేటువంటి వాడు ఆయన. హల్లెలూయ. యుద్ధమును నేర్పించేవాడు ఆయన. హల్లెలూయ. ఇప్పుడు దానియేలు చేస్తున్నది ఏమిటో మనం చూడవచ్చు. ఇక్కడ మీకు దానియేలు ఏమి నేర్పిస్తున్నాడంటే, ప్రార్థన అంటే దేవుడు మన మధ్య అద్భుతం చేయమని అడగటం. గత వారంలో నేను చెప్పాను, మీకు చెప్పిన మాట ఏమిటంటే, విజయము కావాలి అంటే, గమ్యాన్ని చేరుకోవాలి అంటే ఏమి కావాలి? మ్యాప్ కావాలి.
గమ్యము చేరాలంటే మ్యాప్ లేకుండా నీ ఇష్ట ప్రకారం వెళ్తే నువ్వు గమ్యాన్ని చేరలేవు. ఈనాడు చాలామంది ప్రజలకు వచ్చినటువంటి సమస్య అదే. ఏమిటి సమస్య అంటే తమ స్వజ్ఞానము తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకుంటున్నారు, గమ్యానికి చేరుకోలేకపోతున్నారు. స్వజ్ఞానము కాదు. దానియేలు ఇక్కడ కనపరుస్తున్న జ్ఞానం ఏమిటి? దేవుని సన్నిధికి వెళుతున్నాడు. దేవుని సన్నిధికి వెళుతున్నాడు. వెళుతూ ఏమన్నాడు? మనం ప్రార్థన చేయవచ్చు. ఏమని ప్రార్థన చేయవచ్చు? ఈ కళా భావాన్ని, ఈ కళను మాకు తెలుపమని చెప్పేసి ప్రార్థన చేయవచ్చు. ఇంకా ఒకటి చెప్పాలంటే దానియేలు ప్రార్థనకు నిర్వచనం ఇస్తున్నాడు. ఏమిటి ప్రార్థన? ప్రార్థన అంటే మన మధ్య అద్భుతం చేయమని దేవుణ్ణి అడగటమే ప్రార్థన. ఏమిటి దానియేలు జీవితంలో గొప్ప రహస్యం ఏమిటి? దానియేలు నేర్చుకుందండి. ప్రార్థన చేయవచ్చు. ఏం చేయొచ్చు? ప్రార్థన చేయవచ్చు. మరణం సమీపించినా ప్రార్థన చేయవచ్చు. ఏ సమస్యలైనా ప్రార్థన చేయవచ్చు. ఏమని ప్రార్థన చేయవచ్చు? దేవుడు అద్భుతము చేయవచ్చు, ప్రార్థన చేయవచ్చు. అయితే ఆ మాంత్రికులు ఏమన్నారు? ఆ మాంత్రికులు నువ్వు అడిగినటువంటిది అసాధ్యమైనటువంటిది, నీవు అడిగినటువంటిది దేవతలతోనే సాధ్యమైనటువంటిది. అయితే ఆ దేవతలు భూలోకం మీద నివసించరు. అయితే దానియేలు అంటాడు, దేవుడు ఎక్కడ నివసించేది? ఎక్కడో కదా, ఆయన పరలోకంలో నివసించవచ్చు. కానీ ఎవరి ద్వారా పనిచేస్తాడు దేవుడు? మన ద్వారా పనిచేస్తాడు. ఏమిటి అద్భుతం? దానియేలు చూస్తున్న అద్భుతం ఏంటి? మరుగైన దానిని ఏం చేయాలి? దానిని బహిర్గతం చేయాలి. ఏం చేయాలి? మరుగైనటువంటిది ఏమిటి? మరుగైందండి ఆ కళ. ఏదో చూశాడు, ఏమి చూశాడో గుర్తులేదు, దాని గురించి ఆందోళన ఉంది. ఇప్పుడు ఏమి చూశాడో దానిని దేవుడు ఎక్కడ తెచ్చి పెట్టాలి? దానియేలు యొక్క మనసులోకి, దానియేలుకి ఇవ్వాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఎలా నడుచుకున్నారో చూడండి. ఒకవైపు దేవుని ఎరుగని మాంత్రికులు ఏమంటున్నారు? దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన మనుషుల మధ్య లేడు అంటున్నారు. అయితే దానియేలు ఏమంటున్నాడు? దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనకేం చేస్తాడు? రహస్యాలు బయలుపరుస్తాడు. మన వయసు ఎంత? 18. మనం ఎవరు? చిన్నవాళ్ళమే. కానీ మన ప్రార్థన ఏంటి? పెద్ద ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏమిటి? ఉన్న పరిస్థితుల్లో అద్భుతం చేయమని అడగటమే. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవుడు మన మధ్య అద్భుతం చేయమని చెప్పేసి అడగటమే. దానియేలు గ్రంథంలో ఒకసారి 9వ అధ్యాయం 17 నుంచి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఆమేన్, ఆమేన్. ఇంకా చెప్పాలి, దానియేలు అక్కడ ఏం నేర్పిస్తాడో తెలుసా? ప్రార్థన అంటే 2-3 కూడుకోవటం. ప్రార్థన అంటే 2-3 కూడుకోవటం. ప్రార్థన అంటే 2-3 కలిసి పని చేయటం, కలిసి ప్రార్థన చేయటం. దానియేలు ఆ యొక్క భావాన్ని ఏమిటి, ఈ యొక్క కళను మనం తెలుసుకోవాలన్నటువంటి దాన్ని దేవుడు దానియేలు ఉంచుకోవటం మాత్రమే కదా ఏం చేశాడు? తన యొక్క మిత్రులతో కూడా పంచుకున్నాడు. దేవుని కటాక్షం కోసం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. అందుకని చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుషులతో సమాధానంగా ఉండండి. దేవుని వాక్యాన్ని, అపోస్తల కార్యాలని మనం చూసినప్పుడు మనకు అనిపించేది వారందరూ కూడా ఒక్క మనస్సుతో ఏం చేశారు? కలిసి
ప్రార్థన చేశారు, రొట్టె విరిచారు. కొన్నిసార్లు పెద్ద పెద్ద ఉద్యమాలను చూస్తే ప్రభా ఏమిటి ఈ పెద్ద ఉద్యమాల్లో ఉన్నటువంటి రహస్యాలేంటి? చిన్న రహస్యాలే. ఏమిటి చిన్న రహస్యాలు? ఐక్యతను కాపాడుకున్నారు, కలిసి ప్రార్థన చేశారు, కలిసి దేవుని సన్నిధికి వచ్చారు. అందుకే దేవుని వాక్యం చెప్పేది సహోదరుల ఐక్యత కలిగిన ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. అక్కడే ఉన్నాడు, ఏముండాలన్నాడు దేవుడు? అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవము కూడా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యంలో సెలవు లేదా? హల్లెలూయా. ఏముండాలి అక్కడ? ఆశీర్వాదమును శాశ్వత జీవమును. ఎంత మనోహరము అంటే, మనోహరం అంటే అర్థమండి మనసును రంజింపజేసేది. దేవుని మనసును రంజింపజేసేది ఏమిటంటే ఐక్యత. దేవుని మనసును రంజింపజేస్తాడు. ఐక్యత దేవుని మనసునే కాదు, మన మనసును కూడా రంజింపజేయదా? కొట్టుకున్న చోట మనం ఉంటామా? భార్యాభర్తలు ప్రతిరోజు ఘర్షణ పడుతుంటే మనం ఇష్టపడతామా? ఇష్టపడు. కానీ ఐక్యత ఉంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారంటాం కదా. హల్లెలూయా. ఐక్యత కాపాడుకోండి. ఏదైనా మనిషి మీద విలువ పెట్టండి. ప్రార్థన ఏంటి? 2 3 హల్లెలూయా. 2 3 కూడటము ప్రార్థన. అది దేవునికి ఇంపైనటువంటి ధూపం. దానిలో నుంచి కూడా వస్తుంది. దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. హాలలో దేవుని నుంచి కూడా ఆ ధూపము, ఐక్యతతో కూడిన ధూపము పైకి వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధి మన మధ్యకు దిగి వస్తుంది. ప్రార్థన అంటే దేవుడు మన మధ్య అద్భుతము చేయమని అడగటం. ప్రియమైన వాళ్ళారా, శోధనలు వచ్చినప్పుడు దేవుడు మనకేం పంపిస్తున్నాడు తెలుసా? ఏం పంపిస్తున్నాడు? ఆహ్వాన పత్రిక పంపిస్తున్నాడు. శోధన అంటే అందరూ తిడతారు, దేవా ఎందుకు శోధన అంటావు? శోధనది నీకు ఆహ్వానం. దేనికి ఆహ్వానం? ప్రార్థన కూడికల ఆహ్వానం, ప్రార్థనకు ఆహ్వానం. శోధన వచ్చిందంటే దేవుడు ఏం పంపించాడు? ఆహ్వానం పంపించాడు. దేనికి ఆహ్వానం? ప్రార్థనకు రండి, ప్రార్థన చేయడని ఆహ్వానాన్ని పంపించాడు. గమ్యానికి చేరుకోవాలంటే ఏం కావాలి? మ్యాపు కావాలి. ఈనాడు మనుషులు దేవుడిచ్చే మ్యాపులు ఇష్టపడటం లేదు. దేని మీద ఆధారపడుతున్నారు? సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడుతున్నారు. ఈనాడు మనిషిని స్టిమ్యులేట్ చేసే ఎన్నో వచ్చినాయి. ఎంత గొప్ప దేవుడు మనం కలిగిన. ఒకసారి మరలా దానియేలు గ్రంథంకి వెళ్దాం. 2వ అధ్యాయం నుంచి కూడా 46వ వచనం చదువునమ్మా. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలుకి ఏం చేశారంట? సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించు. తర్వాత వచనం చదవమ్మా. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతేనే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చేశాడు ఆ రాజు, ఆ అధిపతి. ఏం చేశారంటండి? దానియేలు నొద్ద సాష్టాంగ నమస్కారము చేశాడు. సాష్టాంగ నమస్కారాలు చేయటానికి కారణం ఆ పరిస్థితి అంతలో కూడా ఒక విధంగా దానియేలే ఒక దేవుడులాగా, ఒక దేవతలాగా ఆయన కనబడుతున్నాడు. చూడండి ఎంత గొప్పగా దేవుడు దానియేలును హెచ్చించాడో. హల్లెలూయా. ఎంత గొప్పగా దేవుడు
హెచ్చించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో నడుస్తుంటే దేవుడు మన ద్వారా కూడా చేస్తాడు గొప్ప కార్యాలు. దేవుడు మన ద్వారా కూడా చేస్తాడు. దేవుడు మనల్ని కూడా హెచ్చించేటువంటి ఆయన గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకని ప్రార్థన అనేటువంటి ఈ గొప్ప ఆయుధాన్ని పట్టుకోండి. ఈ చిన్న జీవితాలకు ఏం కలుగుతుంది? పెద్ద ఆశీర్వాదం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. మరలా మాతో మాట్లాడుతున్న మాట పడవు. పోట్లాటలు విడిచిపెట్టమన్నావు ప్రభా. పోట్లాటలు విడిచిపెట్టమన్నావు మాతని ప్రభా. ఎక్కడ పడితే అక్కడ ప్రభా అనవసరమైన మాటలను విడిచిపెట్టమన్నావు మాతని. సాత్వికంతో ఉండమన్నావు, దీన మనసు ఉండమంటున్నావు ప్రభా. మాతండి ఐకమత్యంతో ప్రభా ప్రార్థించమన్నావు, ఇతరులను కలుపుకొని ప్రార్థించమన్నావు. అది నీ సన్నిధికి ఆ ప్రార్థన ఒక నైవేద్యంలాగా వస్తున్నావు మాతండి. అందుకని విడిచిపెట్టవలసిందని విడిచిపెట్టమన్నావు మాతని. పట్టుకొని వస్తాన్ని పట్టుకోనమంటావు. నీకు వందనాలు. సహాయం చేయి ప్రభా. మన ఆయన నీకు వందనాలు. నీవు మర్మాలను బయలుపరిచావు, రహస్యమందున్న దాన్ని నీ ప్రజలకు బయలుపరిచావు మా తండ్రి. నీ ప్రజలను నీ ఎందుకు విశ్వాసం ఉంచి వారిని ఘనపరిచావు. వారి తలలో పైకి లేపావు మా తండ్రి. అలాగే నీ ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి వారి తలలో కూడా పైకి లేపే దేవుడు. నీ బిడ్డల తలను పైకి లేపండి. నీ బిడ్డలను దీవించండి. వారు ఏ పని చేస్తున్నప్పుడు వారి చేతుల పని దీవించండి. వారు పైకి ఎత్తండి మా తండ్రి. సహాయం చేయి. చిన్నవారు కావచ్చు మనని, కానీ వారి జీవితాల్లో నీ పెద్ద ఆశీర్వాదం దాచి వారిని కట్టండి. వారి కుటుంబాలను కట్టండి. వారి ద్వారా ఘనమైన కార్యాలు మీరు చేయండి. లేపండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సన్నిధిలో ఘన కార్యములు చేయడానికి మీరు లేపండి, బలపరచండి. మా కొద్ది మనలు అందుకోమని యేసునామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ అన్యోన్య సహవాసము కూడిన మనందరూ కూడా తోడేండి గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.